చెప్పండి అన్న, ఇప్పుడు నాగర్ కర్నూలు డిస్టిక్లో జరిగిన సంఘటన పసికందుని కులం పేరుతోటి కొట్టి చంపేశారు. కానీ ఇంతవరకు సంఘటన జరిగి ఇన్ని రోజులు అయితేనా కూడా ఆ సర్పంచ్ మీద, ఆ పోలీస్ స్టేషన్ ఎస్ఐల మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. దాని మీద మీరేమో అయితే చాలా మంది బయట ఏమంటుంటారంటే ఈ మోడర్న్ డేస్ లో కూడా ఇంకా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉందా అది అన్ని చాలా మంది అంటుంటారు అనమాట. అయితే మనం ఇప్పుడు ఈ 4th లార్జెస్ట్ ఎకానమీగా ఇండియా ఎదిగింది. ఇంకా మనం పక్కన ఉన్న చైనా, అమెరికాని దాటేసి ఇంకా అభివృద్ధి చెందిన ముందు ఈ కులం అనేది పోదు, ఇంకా అలాగే ఉంటుంది. కొంతమంది అట్లా ఉంచుతారు దాన్ని పోనీయకుండా. అయితే ఇప్పుడు మనం నాగర్ కర్నూలులో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ నాగర్ కర్నూలులో జరిగినటువంటి కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి ఒక కుటుంబ సభ్యులు ఆ కుమ్మెర జాతరకి ఆ దేవుని దర్శనం 2 నెలల పాప ఉంది కదా, ఆ పాప చూపించుకోవడానికి దర్శనం కోసం అని గుడికి వెళ్తే వాళ్ళు మీరు 100 రూపాయలు కడితేనే మీకు దర్శనం ఇస్తాం, లోపలికి వెళ్ళాలి, అక్కడ ఉన్న రెడ్డి సామాజిక అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో మీరు 100 రూపాయలు కట్టే లోపలికి పంపించాలి అంటే దేవుని దర్శనం కోసం 100 రూపాయలు ఎందుకు కట్టాలి అని అనడం. మీరు వీళ్ళేమో ఈ రెడ్డి సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో 100 రూపాయలు ఎందుకు కట్టాలని ప్రశ్నించినందుకు ఇదంతా వాళ్ళు అడగడం వల్ల వీళ్ళు మమ్మల్ని అడుగుతారా, మమ్మల్ని ప్రశ్నిస్తారా అని వాళ్ళు వైరల్ కూడా అయింది వీడియో. ఆయన రూమ్లో వేసి కొట్టడం, ఈ కుటుంబ సభ్యులందరినీ బాగా కొట్టడం, వాళ్ళు ఆ చనిపోయిన పాప తల్లిదండ్రులు ఆ పాపను తీసుకెళ్ళి కాలకాడ పెట్టి అంటే పాపను చూసైనా ఈ గొడవ ఆపుతారేమో అని చెప్పి తీసుకెళ్ళిన పసిపిల్ల ముఖం చూసి వదిలేస్తారని ఆ పాపను కూడా తొక్కి చంపేయడం. అంటే ఏంటంటే బాగా అహంకారం బాగా ఆ కుమ్మెర గ్రామ సర్పంచ్ తుకారాం రెడ్డి కాంగ్రెస్ పార్టీ, ఆ నాగర్ కర్నూలు జిల్లా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కూచకుల రాజేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, మొత్తం రెడ్డిలు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా రెడ్డి కూచకుల రాజేష్ రెడ్డి. మా తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే నియోజకవర్గం చెందిన ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తే. అయితే వీళ్ళు మళ్ళీ అది చూసుకొని మరి మాట్లాడట్లేదేమో, ఈ బాగా రెడ్డి బలం ఎంట్లు ఉంది కదా అంటే కాంగ్రెస్ పార్టీ. ప్రెస్ మీట్లలో వాళ్ళు ఏమంటారు అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ కాబట్టి హిందువులకు సపోర్ట్ చేయరంటారు, అందుకే ప్రభుత్వం ఎటువంటి స్పందన ఇస్తలేదు దీని మీద. అదే ఇప్పుడు వీళ్ళు బాగా ఎక్కి ఇప్పుడు అక్కడ కూడా చాలా మంది బయట కూడా హిందువులకు ఏమైనా జరిగితే చంపేస్తాం, నరికేస్తాం చాలా మంది బయట కొన్ని సంఘాలు కొంతమంది మాట్లాడుతుంటారు. కానీ మరి SC ST BC హిందువులు కాదా ఈ ఇష్యూ జరిగింది 18వ తారీఖు జరిగింది. ఆ 2-3 రోజులు కూడా అసలు వాళ్ళ పైన కేసు కూడా పెట్టలేదంట. ఈ బాధింపబడ్డ కుటుంబ సభ్యుల పైన కేసు కూడా పెట్టలేదంట. వీళ్ళపైన మళ్ళీ ఉల్టా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడానికి పోతే మీదే తప్పని మళ్ళీ ఉల్టా కేసులు పెట్టి విశారాధన్ సార్ ఆడ కూర్చొని వీళ్ళను రోడ్డు పేరు తీసుకొచ్చి రోడ్డు పైన కూర్చొని ధర్నా చేయబట్టి బాగా ఆ ఒక్కరోజు బాగా వైరల్ అయింది. ఈ న్యూస్ మొత్తం ఇష్యూ బాగా వైరల్ అయింది. అప్పుడు వీళ్ళంతా మాట్లాడుతున్నారు. అయితే మొన్న రాష్ట్రంలో కోవా బండ్ల గురించి, గాంధీజీ విగ్రహాల గురించి వైరల్ చేస్తారు, కానీ ఇప్పుడు చిన్న పాప 2 నెలల పాప చనిపోతే దాని గురించి ఎందుకు అందరూ స్పందించి మాట్లాడతారు? పెద్ద లీడర్లైనా అదే ఈయన ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోతే ఈ ఇష్యూ పైన మాట్లాడకపోతే, ఎందుకంటే ఆయన ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తి జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆ కుమ్మెర గ్రామంలో తుకారాం రెడ్డి ఈయన పార్టీకి సంబంధించిన వ్యక్తి సర్పంచ్, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కూచకుల రాజేష్ రెడ్డి ఆయన కూడా మాట్లాడట్లా. ఆయన జిల్లాలో జరిగింది కదా, ఆయన కూడా మాట్లాడాల. ప్రతిపక్ష పార్టీ హర్షవర్ధన్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ఆయన BRS నుంచి వీళ్ళు తిన్నారు మళ్ళీ వీళ్ళందరూ మాట్లాడుతారు తప్ప ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా మాట్లాడట్లా. ఎందుకంటే వీళ్ళందరూ రెడ్లు కాబట్టి మళ్ళీ వీళ్ళు కలిసి ఉంటారు కాబట్టి వీళ్ళ మీద కేసులు ఏమైనా అయితేనా అదే కావచ్చు. ఇప్పుడు అప్పుడు కూడా ఈ కేసుకు సంబంధించి ఫస్ట్ స్టార్టింగ్ లో SI కూడా రెడ్డి అంట. ఆయన ముందు రాకపోవడం, తర్వాత వీళ్ళు బీసీ పోలీసులను ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు ఏంటంటే పూర్తిగా మా నిజాం కళాశాల నుంచి మేము బహుజన్ స్టూడెంట్స్ గా మేము చెప్పేది ఏంటంటే ఈ సంఘటనలకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సతీష్ రెడ్డి, ఎవరో మధుసూదన్ రెడ్డి, తుకారాం రెడ్డి వీళ్ళు ఉన్నారు కదా, 8 మంది ఈ దాడికి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. న్యాయస్థానం చొరవ తీసుకొని వాళ్ళపైన శిక్షలు వేయాలి. ఈ బాధింపబడ్డ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఈ చిన్నపిల్ల చనిపోయింది, ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండాలి. రోడ్డు మీద ధర్నాలకు వచ్చి స్కాలర్షిప్ల కోసం పోరాడితేనే నార్మల్గా జైలు వేసి తీసుకుపోయి మళ్ళీ వదులుతాయి. చిన్న విషయం, నార్మల్గా జరిగే విషయాల మీదనే అంత ప్రభుత్వం ఇన్స్టాంట్గా వర్క్ చేస్తుంది కదా. ఒక ప్రాణం పోయింది, ప్రాణం పోయినా కూడా ఇంతవరకు తీసుకోవట్లేదు, దాని చర్యలే తీసుకోవట్లేదు. అదే దాని గురించి ఎవరు మాట్లాడలే. ఆ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే మాట్లాడట్లేదు, ముఖ్యమంత్రి మాట్లాడలేదు, వీళ్ళకి సంబంధించిన ఎవ్వరు మాట్లాడట్లేదు. ఇంకా మాట్లాడలేదంటే వాళ్ళ రెడ్డి సామాజిక వర్గాన్ని కొమ్ము కాస్తున్నారు, కొమ్ము వాళ్ళకు ఇందులోకి తీసుకురాకుండా చేస్తున్నారు. ఏంది అనేది ఇంకా వాళ్ళని కూడా జస్ట్ కేసు మన విశారాధన్ సార్ పోయి అంత బలంగా రోడ్డు మీద కూర్చోబట్టి కేసు రాసుకున్నారు అంతే. వాళ్ళని ఇంకా రిమాండ్కి అవన్నీ తరలించలేదు. అది అని రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మీరేం భయపడకండి, రాబోయే 2034 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే హయాంలో ఉంటది అని అంటున్నారు. దాని మీద మీరు ఇట్లాంటివన్నీ జరుగుతున్నా కూడా ఇంకా ఆయన సొంత జిల్లాలోనే ఇవన్నీ జరుగుతున్నా కూడా ఇంకా నోరు మూసుకొని ఉండడం, SC ST ప్రజల్లో బాగా చైతన్యం రావాలి. వీళ్ళు వస్తారు, వీళ్ళు ఏదో డబ్బులు ఇచ్చో మతాన్ని తీసుకురావడం ఏదో ఒకటి చేసి అధికారంలోకి వస్తారు. కానీ
ఈ ఎస్సీ ఇట్లాంటి దాడులు కానీ ఇవన్నీ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలపైన జరుగుతుంటాయి. వీళ్ళు బాగా ఈ ప్రజల్లో ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల్లో చైతన్యం వచ్చి ఈ అగ్రకుల రాజకీయ వ్యవస్థను మొత్తం బద్దలు కొట్టి వీళ్ళని తగ్గించి వీళ్ళ అధికారంలోకి రావాలి. రాజ్యాధికారం సైడ్ వీళ్ళు వస్తే అప్పుడు ఇలాంటివన్నీ జరగవు. వీళ్ళ కింద ఉన్నంత వరకు ఇవే జరుగుతానే ఉంటాయి. అంటే ప్రతిసారి ఏమంటారంటే హిందువులకు యూనిటీ లేదు లేదు అంటారు. నార్మల్గా మాట్లాడితే పెద్ద పెద్ద స్పీచ్లల్లో అందరం కలిసే ఉంటాం, హిందువులకు యూనిటీ ఉంది అంటారు. మరి ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు కూడా ఎందుకు హిందువులు స్పందిస్తారు? మాట్లాడట్లా, ఎవరు మాట్లాడట్లా. చాలా ఇంకా చెప్పొద్దు కానీ బజరంగ్ దళ్ ఇవన్నీ చాలా ఉంటాయి బయట. ఇవన్నీ వీళ్ళు హిందువులపై ఏమైనా దాడులు జరిగితే ఏమైనా చేస్తే నరుకుతాం చేస్తాం బాగా మాట్లాడుతుంటారు కదా. మరి ఇవి మొన్న జరిగిన ఈ కుమ్మెర గ్రామంలో జరిగిన దీనిపైన మాట్లాడరు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళు హిందువులు కాదా, వీళ్ళు హిందువులు కాదా, మాట్లాడాలి కదా, వీళ్ళపైన కూడా మాట్లాడాలి కదా. లాస్ట్గా నిజాం కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ నుంచి మీరు ఏమంటారు? ఈ సంఘటనకు సంబంధించి ఏంటంటే అక్కడ ఈ సంఘటనలో పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ రెడ్డి సామాజిక వర్గం ఆయన ఫస్ట్ ఆయన సర్పంచ్ పదవిని తీసేయాలి. ఈయన తీసేస్తారా, వాళ్ళకి సపోర్ట్ చేస్తాడా, రెడ్డి వర్గం కాబట్టి సపోర్ట్ చేస్తాడా, ఈయన ఇష్టం. అంటే సర్పంచ్ ఆల్రెడీ వీడియోలో చూసుకుంటే ఆయనే కాలుతో తొక్కి చంపారని ఉంది. పదవి తీసేయడం వల్ల ఏం కాదు కదా, ఆయనకు ఎంతో కొంత శిక్ష పడాలి కదా. అదే ఆయన సర్పంచ్ పదవిని తీసేసి ఆయనకు శిక్ష పడేటట్టు చేయాలి. ఇది చేస్తుందా చేయదా అనేది చేసి ఆ బాధింపబడ్డ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ప్రభుత్వం అండగా ఉండి వాళ్ళకు నష్టపరిహారం చెల్లించడమో అండగా ఉండాలి ప్రభుత్వం.